హరి ఓం నమస్తే. మరి ప్రపంచంలో పేరు మోసిన జాతులు దేశాలన్నీ ఒక చేత కత్తి ఒక చేత ఖురాన్ పట్టుకున్నటువంటి ఇస్లాం ముందు సాగిలపడి ఆ ఉప్పెనలో కొట్టుకుపోయిన సేవ పేరుతో శాంతి ప్రవచనాలు ప్రేమ పేరుతో ప్రపంచంలోని అన్ని దేశాలను మభ్యపెడుతూ తన యొక్క వనరులను పెంచుకోవడానికి ఇటలీ కేంద్రంగా క్రైస్తవం పనిచేస్తున్న ఎందుకు ఈ సమాజం ఇంకా ఇలా నిలబడ్డది? 800 సంవత్సరాల ముస్లిం దండయాత్రలు, 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన తట్టుకొని ఎలా నిలబడ్డది? ప్రపంచంలోని దేశాలన్నిటిని కూడా తమ అధీనంలోకి తెచ్చుకొని అక్కడున్న వనరులని దోచుకోవడానికే ఇటు ఇటలీ కానీ అటు సౌదీ అరేబియా కానీ ప్రయత్నం చేస్తుంది. చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది, చాలా సులువుగా అర్థమవుతుంది. ఒక పుస్తకం చదవండి, కన్ఫెషన్ ఆఫ్ ఏ మిడిల్ మ్యాన్, ఒక దళారీ పశ్చాత్తాపం, ఒక సిఐఏ ఏజెంట్ రాసిన ఒక పుస్తకం చదవండి. అంటే ఒక చర్చ్ ఏ విధంగా ఒక దేశాన్ని ఆక్రమించుకొని అక్కడున్న వనరులని సాధించడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కన్ఫెషన్ ఆఫ్ ఎ మిడిల్ మ్యాన్ ఒకసారి చదవండి. అయితే ఈ 1000 సంవత్సరాల విదేశీ మతాల దాడిని ఎలా ఎదుర్కొనగలిగింది హిందూ ధర్మం అంటే, పుట్టిన ప్రతి దానికి చావు తప్పదు. ఏదైనా సరే ప్రపంచంలో పుట్టుక ఉంటే తప్పనిసరిగా చావు ఉంటుంది. ఇస్లాం దేవదూత, ఆయన ప్రారంభం చేశారు. క్రైస్తవం దేవదూత, ఆయన ప్రారంభం చేశారు. మహమ్మద్ ప్రవక్త ముందు ఇస్లాం లేదు, జీసస్ క్రైస్ట్ ముందు క్రైస్తవం లేదు. గతంలోనే చెప్పుకున్నాం, హిందూ మతం ఎప్పుడు ప్రారంభమైంది అని ఎవరు చెప్పలేరు. అందుకనే ఈ సనాతన ధర్మం దైవ సంకల్పం. ప్రయాగలో ఒక అక్షయ వట వృక్షం ఉంది, ఈ రోజుకి ఉంది. ఒకసారి షాజహాన్ దర్బార్లో మనం ఎంత తొందరగా ఇక్కడ ఇస్లాం రాజ్యాన్ని స్థాపించవచ్చు, హిందువులను ఏ విధంగా మతాంతరీకరణ చేయొచ్చు అన్నప్పుడు ఎవరో సలహా ఇచ్చారట. ఏం సలహా ఇచ్చారంటే, ప్రయాగలోని అక్షయవట వృక్షాన్ని కనుక సమూలంగా నరికివేస్తే ఇక్కడ హిందూ ధర్మం సమూలంగా సర్వనాశనం అయిపోతుంది, అందరు కూడా ముస్లింలుగా మారిపోతారు. వెంటనే ఏముంది, ఆయన అధికారంలో ఉన్నాడు, అక్షయవట వృక్షాన్ని వెంటనే తెగ నరికారు. కానీ విచిత్రం, మళ్ళీ అది చిగురేసి మళ్ళీ ఎదగడం మొదలుపెట్టింది. పరమత సహనం అని చెప్పుకునే అక్బర్ మళ్ళొక్కసారి దాన్ని సమూలంగా మొదలంట నరికి సలసల కాగే నూనె వేశాడు. మళ్ళీ చిగురేసింది, మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. ఈసారి ఔరంగజేబ్ అతను ఏం చేశాడంటే, దాన్ని మళ్ళీ సమూలంగా నలికి ఈసారి సీసం పోసాడు. అయినా ఈరోజు కూడా అక్షయవట వృక్షం అది బ్రహ్మాండంగా చిగులేసి పచ్చగా మనకు కనపడుతుంది.
హిందూ సనాతన ధర్మం అది. ఎందుకంటే ఇతర మతాల్లో దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. దేవుడు 5వ ఆకాశంలోనో 7వ ఆకాశంలో ఉన్నారని చెప్తారు. వాళ్ళకి దేవుడి యొక్క స్వరూప స్వభావంలో వాళ్ళకి ఏమీ తెలియదు. దైవ కుమారులో లేకపోతే దేవుడి యొక్క అనుచరుడు వాళ్ళకి ఒక సందేశాన్ని ఇచ్చాడు, దేవుడి యొక్క సువార్తను వినిపించాడు, దేవుడి యొక్క సందేశాన్ని వినిపించాడు. కానీ ఇక్కడ సాక్షాత్ ఈ భూమిలో పుట్టి ఈ మట్టిలో ఆడుకున్నాడు నారాయణుడు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. జీవులన్నీ భగవంతుడిని అడిగాయట, మరి మమ్మల్ని ప్రాణం పోసి భూమండలానికి పంపిస్తున్నావు, నువ్వు ఎక్కడో ఇక్కడ ఉంటావు, మరి మా గురించి పట్టించుకునేది ఎవరు, మా గురించి ఆలోచన చేసేది ఎవరు, మా యొక్క కష్ట సుఖాలని ఆదరించేది ఎవరు అడిగితే ఆయన నవ్వి మీకు ఒక అమ్మను సృష్టిస్తున్నాను, ఆ అమ్మ ద్వారా నేను ఎంత చక్కగా మిమ్మల్ని చూసుకుంటానో అంతే ప్రేమగా అమ్మను మీకు పంపిస్తాను అన్నారు. అమ్మ ప్రేమ అంత గొప్పది. అమ్మ అంటే దైవానికి ప్రతిరూపం. కొన్ని రోజులు అయ్యాక భగవంతుడు కనిపించిందట, అరే అమ్మ ప్రేమ ఎంత గొప్పగా ఉందే, మరి అలాంటి అమ్మ ప్రేమ పొందలేకపోతున్నా నేనెంత దురదృష్టవంతుడిని అని చెప్పి ఇక్కడ జన్మ తీసుకున్నారు. భగవంతుడు ఈ భూమి మీద పుట్టి ఇక్కడ మట్టిలో ఆడుకున్నాడు. అందుకనే ఒక పాట ఉంది, चंदन है इस देश की माटी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है. चंदन है इस देश की माटी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है. మన మాతృభూమిలో ప్రతి కణం కూడా చందనంతో సమానం. ప్రతి గ్రామం కూడా ఒక తపోభూమి. ఇక్కడ పుట్టే ప్రతి అమ్మాయి ఒక దుర్గ, ప్రతి బాలుడు కూడా ఒక రాముల వారు. ఈ సాంప్రదాయం, ఇలాంటి విశ్వాసం మన సనాతన ధర్మాన్ని మనకు కల్పించింది. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇంతకు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు రేపు చూద్దాం. నమస్తే. ఉత్తిష్ట భారత.